ఆలయ పునర్నిర్మాణానికి దాతల భారీ విరాళం సన్మానించిన గ్రామస్తులు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం గాజిపూర్ గ్రామంలో 12వ శతాబ్దం కాలం నాటి పురాతన చెన్నకేశవ స్వామి ఆలయ పునర్నిర్మాణాన్ని చేపట్టారు. అడిగిన వెంటనే దాతలు తట్టేపల్లి పిఎస్సిఎస్ చైర్మన్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీబీసీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి గారు 1,50,000 రూపాయలు విరాళాన్ని అందించారు. అదేవిధంగా మారేపల్లి గ్రామానికి చెందిన వెంకటరెడ్డి గారు 1,50,000 రూపాయలు శిఖరం నిర్మాణానికి, అదేవిధంగా తాండూరు పట్టణానికి చెందిన వ్యాపారవేత్తలు వంకధర రాజేష్ గారు, మరి అదేవిధంగా లగిశెట్టి పవన్ గారు చెన్నకేశవ మెడికల్ హాల్ వారు ధ్వజస్తంభం విరాళంగా ఇస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దాతలను గ్రామస్తులు ఘనంగా సన్మానించడం జరిగింది. గాజీపూర్ గ్రామంలో పురాతన దేవాలయము చెన్నకేశ్వర స్వామి దేవాలయము గత 200 సంవత్సరాల కిందట చేరినందువలన అట్టి దేవాలయాన్ని పునర్నిర్మించడానికి గ్రామస్తులంతా కోరినందువలన మరి ఈ యొక్క దేవాలయానికి వారి చేయూత ఇవ్వడానికి పెద్దలు గౌరవనీయులు లక్ష్మారెడ్డి డిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ గారు, అదేవిధంగా మారేపల్లి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా తాండూరు పట్టణ వ్యాపారవేత్తలు చెన్నకేశవ మెడికల్ షాప్స్ వారు, మరి మన గ్రామలో పెద్దలందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క దేవాలయము అనుకున్న వారం రోజుల్నే ప్రారంభం చేయడం జరిగింది. మాకు కూడా ఒకటి ఏమనిపించింది, గతంలో కూడా దేవాలయాలు కట్టాము, కానీ అనుకున్న తర్వాత 6 నెలలకు ఫౌండేషన్ వేయడం జరిగింది. మరి దాతలు కూడా నిదానంగా డబ్బులు ఇవ్వడం జరిగింది, పని నిదానంగా జరిగింది. కానీ ఈ యొక్క చెన్నకేశ్వర స్వామి మహాత్మ్యం వల్ల మాకు అనిపిస్తుంది, మరి ఎక్కడ పోయినా కూడా నిరాకరణ లేకుండా మరి ఈ యొక్క దేవాలయానికి వారి సహాయ సహకారాలు అడిగిన వెంబడే కాదనకుండా దేవాలయానికి గతంలో మరి సంతోష్ కుమార్ రుంపల్లి గారు కూడా మరి 1,50,000 రూపాయలు ఇచ్చిపోవడం జరిగింది. మరి ఇప్పుడు కూడా పెద్దలు లక్ష్మారెడ్డి గారు కూడా 1,51,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి గారు కూడా ఈ యొక్క దేవాలయానికి గోపురం పై నిర్మాణానికి ఎంత బట్టని 1,50,000 బట్టని 60 ఎంత బట్టని ఆ డబ్బుని సమకూరుస్తానని చెప్పడం జరిగింది. ఇప్పుడు తాండ్ర నుంచి వచ్చిన పెద్దలు చెన్నకేశవ మెడికల్ హాల్ వాళ్ళు కూడా మేము ఆలోచన చేసి దేవాలయానికి మా సహాయ సహకారం అందిస్తామని చెప్పడం జరిగింది. మరి రాబో కాలంలో కూడా దాతలు ఇంకా ముందుకొచ్చి, గ్రామంలో ఉన్న దాతలు కూడా ముందుకొచ్చి దీన్ని పెద్ద ఎత్తున చేయడానికి అందరూ సహకరించాలి. ఎందుకంటే మన గుడి చిన్నగుండా కూడా కార్యక్రమాలు చేసుకోవడానికి పెద్దగా ఉంది. దీని చుట్టూ మనం కాంపౌండ్ వాల్ వేసుకోవడానికి పెద్ద ఎత్తున అమౌంట్ పడుతుంది. కాంపౌండ్ వాల్ అంటే ఏం లేదు, మనం కడీలు వేసి కడీలకు జాలి చుట్టి మళ్ళీ సన్న జాలి కూడా వేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా బోర్ వేసుకోవాలి, దీన్ని లెవలింగ్ చేసుకోవాలి. ఆ విధంగా చాలా ఖర్చు ఉన్నది కాబట్టి దాతలు ముందుకు వచ్చి సహాయక సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. అందరికీ నాకు ప్రత్యేకంగా మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే ఒక దేవుంది, మాకు చెన్నకేశవ స్వామి అంటే కూడా మా ఇంటి దేవుడే, కానీ అందరం సహకారం ఉంటేనే ఒక దేవాలయం కానీ అన్నీ కానీ అవుతాయి. ఏదో ఒకటి ఇది రాజకీయాన్ని కానీ ఇది లేదు, అతీతంగా మంచిగా అందరూ సహాయ సహకరించి పెద్దగా ఇప్పుడు మా పెద్ద అన్న చెప్పినట్టు, నారాయణ అన్న గారు చెప్పినట్లు పెద్దగా ఇక్కడ అయిందంటే పెద్దగా ఇప్పుడు హనుమాన్ మందిర్ బాగానే అయింది, బోనం ఇప్పుడు అన్ని గుళ్ళకు ఎప్పుడు మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం. దీన్ని కూడా నా వంతు కృషి కూడా ఇంకా కూడా సపోర్ట్ చేస్తాను కూడా చెప్పడం జరుగుతుంది. అందుకే అందరి సహకారాలు అంటే ఇప్పుడు ఊళ్ళో అంటారు ఇట్లా బాట పోనీకెళ్ళి దేవుని గుడి కోసం, ఇది అందరి కోసం కాదు, ఇది స్థిరస్థాయిగా అరే నా చేళ్ళకెళ్ళి 2 గదాలు పోతున్నా దేవుని కాడికి పోతున్నారు కదా అని అనుకోవాలి. అట్లా అనుకున్నప్పుడే మన మంచిగా అభివృద్ధి అవుతుంది, ఊరికి కూడా పేరు మంచి పేరు వస్తుంది. అరే గాజీపూర్ అంటే గాజీపూర్ గ్రామస్తులంతా మంచి వాళ్ళు అనే పేరు రావాలి అంతే. అందుకే మీకు అందరికీ ఆ స్వామివారి మీ మీద ఊరి మీద అందరి మీద దయ ఉంటుంది. మళ్ళీ ఎవరన్నా దయ వచ్చి ఇలా చేసిన వాళ్ళకు కూడా దయ ఉంటుంది స్వామివారి యొక్క చెప్తూ మీ ఊరి మంది అందరికి ఒకటే చెప్తున్నా, ఏ దానికి ఆటంకం కాకుండా అందరూ మీరు యువకులు ఉన్నారు. ఇప్పుడు మేమంటే పెద్ద మనుషులమైన నాన్నరెడ్డి అయినా కూడా పెద్ద మనుషులు యువకులు వచ్చి లేదు మేము ఇలా చేస్తున్నాం, ఇది సాఫ్ చేపిస్తున్నాం అని చెప్పి మీ యువకులు జర ముందర ఉండాలి, ఉంటే స్వామి గుడిది మంచిగా అవుతుందని మీకు అందరికీ చేసిన పెద్దలు గౌరవనీయులు లక్ష్మణరెడ్డి గారు, మాజీ డీసీబీ చైర్మన్ నారాయణ రెడ్డి పటేల్ గారు అందరికీ వందనాలు తెలుపుతూ ఇక్కడికి వచ్చిన గ్రామస్తులందరికీ నమస్సుమాంజలు. ఈ మంచి కార్యక్రమం మీ గ్రామ ప్రజలు చేసే కార్యక్రమం, మా సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని చెన్నకేశ్వర స్వామి దయతోటి అందరూ బాగుండాలని. తర్వాత దాతలు డబ్బులు పంపిస్తారు, కానీ ఇక్కడ మీరు సద్వినియోగం చేసుకునే బాధ్యత మీ గ్రామస్తుల మీద ఉన్నది. ఇక్కడ అందరూ యువకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అందరూ వచ్చిన డబ్బులను మీరు దగ్గరుండి కార్యక్రమం చేసినా బాగుంటుంది.
ఇక్కడ లేకుండా మీరు ఎవరికి అప్పచెప్పి అక్కడ మీరు ఇంట్లో ఉంటే పనులు కావాలి, వేస్ట్ అయితే డబ్బులు వేస్ట్ అయితే పనులు కావాలన్నమాట. నా రిక్వెస్ట్ ఏమంటే మీరు అందరూ దగ్గరుండి పని చేయాలని నా విన్నపం.